డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే నంగనాచి తుంగబుర్ర కబుర్లన్నిటితోటి ఆయన ప్రెస్ మీట్ నడిచినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వెనకటికి వాళ్ళు చేయాల్సిన పనులు మొత్తం అన్నీ చేసేసి అక్రమాలు అకృత్యాలు మొత్తం చేసి ఈ రోజున నంగనాచి కబుర్లు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నంగనాచి తుంగబుర్రానికి ఇంకేం చేయాలి చెప్పండి? ప్రజాస్వామ్యం అనే పెద్ద పెద్ద మాటలు ఒక నియంతృత్వ పాలన పోకడలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నోటి వెంట బయటకు వస్తూ ఉంటే దాని వెనక ఏమి కారణాలు ఉంటాయి? ఆయనకి ఎంత ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది అని అనుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇంకా ఈ ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ ఉదాహరణ ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదేమిటిది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని అందరూ ముక్కును వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, నామినేషన్లు చింపేసి అందరినీ యునానిమస్ ఎలక్షన్స్ని ప్రోద్బలం పెంచడం కోసం వాళ్ళ పార్టీ నుంచి ఎన్నెన్ని అకృత్యాలు చేయాలో మొత్తం చేసి అసలు కుప్పం మున్సిపాలిటీని సైతం ఆక్రమించడానికి వాళ్ళు చేసిన పనులు ఇవన్నిటినీ చూసిన తర్వాత ఈరోజున పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక ఎలా జరగబోతుందని రాష్ట్రం మొత్తం దాని మీదే కన్నేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్ట కూడా ఆ ఎన్నిక మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల తరువాత ఇప్పుడు ప్రజాస్వామ్యహితంగా ఆడ ఎన్నిక జరగబోతోంది. దాంట్లో మరి కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేసింది, అక్రమం చేసేసింది అని అనుకుని ఎన్నెన్ని రాగాలు తీసినప్పటికీ కూడా ఎన్నికైతే నడిచింది, ప్రజలు ఓట్లేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని ఇక ఆ ఎలక్షన్ తీరును బట్టి అందరికీ తెలిసిపోతే ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తనకున్న ఫ్రస్ట్రేషన్ వెళ్ళగొట్టుకోవటానికి నంగనాచి తుంగబుర్ర ప్రెస్ మీట్ ఒక దాన్ని పెట్టి అందరి మీద నోరు బారేసుకున్నాడు. ఇక బీటెక్ రవినైతే వాడు వీడు అని ఉదహరించింది కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక, మీరు ఇన్ని అకృత్యాలు చేసిన తర్వాత మీకు మరొక ఎన్నిక ఎలా వస్తుందని అనుకుంటున్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక. ఆయన గతంలో కూడా ఇదే మాట చెబుతుండేవాళ్ళు, ఇంకెంతకాలం బ్రతుకుతాడు చంద్రబాబు నాయుడు, లోకేష్కి ఏం తెలియదు, అతను ఉత్తిపప్పు, ఇక తెలుగుదేశం పార్టీ ఉండదు అని చెప్పిన కబుర్లన్నిటి మీద ఈ రోజున 164 సీట్లతోటి ఆ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోనే ఈడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. కాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదో కొంత శీతకన్ను చూపిస్తోంది. దానికి గల కారణం అనేకం ఉండొచ్చు. వాళ్ళతోటి మిళితమైన కూటమిలో ఉన్న బీజేపీ పార్టీతోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా కూడా ప్రచారం నడుస్తోంది. అసలు ఇంత దీనికోసమనే ఈ రోజున ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద కానీ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు వీటి మీద కానీ ఆయన చేస్తున్న దీని మొత్తాన్ని విమర్శిస్తూ అసలు వీటన్నిటిని మరి హిందీలోకి తర్జుమా చేసి పైన ఉన్న బీజేపీ నాయకులు పంపించి తానేదో ప్రాపకం పొందాలనుకుంటున్నాడనే ప్రచారం కూడా ఒకటి నడుస్తోంది. యాక్చువల్గా ఈరోజు పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలకి మరి ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న ఓట్ చోరీకి ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్గా వీళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి వాళ్ళే నివ్వెరపోయిన లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకయ్యా అంటే గతంలో ఓడిపోగానే 11 సీట్లు వచ్చినప్పుడు ఇక అందరూ బయలుదేరారు ఈవీఎంలు ముఖ్యమంత్రి అని చెప్పడానికి, ఈవీఎంల మూలానే అసలు మొత్తం ఇంత జరిగింది, ఈవీఎంలు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కదని ప్రచారం చేసుకుంటా వస్తుంటే ఇప్పుడు ఆ ఈవీఎంల మీద వేలెత్తు చూపిస్తూనే రాహుల్ గాంధీ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నానికి ఇతను తోడవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే అతన్ని తిట్టాల్సిన అవసరం ఉందా? అంటే గతంలో జరిగింది ఈవీఎంలకి ఏం సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కరాఖండిగా చెప్పేసినట్టేనా? ఇక దాంతోపాటుగా ఈ రాహుల్ గాంధీ ఎత్తున ఈ ప్రయత్నానికి వైసీపీ క్యాడర్ కావచ్చు, నాయకత్వం కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఏదైనా అటు ఇటు తేడా జరిగి లోపలికి వెళ్ళేలాంటి పరిస్థితులు వస్తే గనుక క్యాడర్ మొత్తం గంపగుత్తగా ఇక నాయకులతో సహా ఆల్రెడీ ఎమ్మెల్యేలంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి రాజీనామా చేయమని చెప్పేసి ఇక వాళ్ళ సొంత ప్రయత్నాలు కూడా మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానన్నా మిగిలిపోదాం అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ అక్కసు కూడా ఉందేమో మరి. ఇదిగో రాహుల్ గాంధీకి అట్రాక్ట్ అయిపోతుంది నా క్యాడర్ మొత్తం. ఏ కాంగ్రెస్ పార్టీ మూలాల్లో నుంచి ఈ వైసీపీని పుట్టించుకుని తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ మొత్తం వెళ్ళి తిరిగి కాంగ్రెస్లో కలిసిపోతారేమో అని భయం కూడా ఉన్నట్టుంది. ఇక లెక్కర్ స్కామ్ అయితే నిన్న దాఖలు చేసిన ఈ రెండో ఛార్జ్ షీట్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నది కాస్త ఊడింది అన్నట్టుగా తయారై కూర్చుంది. అంతిమ లబ్ధిదారు ఆయనే అని చెప్పడానికి అనేక రకాలైన ఆధారాలని సిట్టు చూపించింది. దాంతోపాటుగా వాసుదేవరెడ్డి నియామకం కావచ్చు, అందులో అజయ్ కల్లం హస్తం కావచ్చు, ఇట్లాంటి విషయాలు మొత్తంలో జగన్మోహన్ రెడ్డి అసలు నోట్ ఫైల్ ద్వారా దొరికిపోయాడు అనేది కూడా నిన్న వచ్చిన ఛార్జ్షీట్ ద్వారా బయటపడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకొని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో కూడా ఇంకా పరువు పూర్తి స్థాయిగా పోయే విధంగా ఆయన వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక అంటే ఏ ఉద్దేశంతో అంటూ ఉన్నాడు. ఇక తాను విజృంభించేసి చంద్రబాబు నాయుడిని గెలవనీయను, తెలుగుదేశం పార్టీని రానీయను అనే, లేకపోతే గతంలో వాళ్ళు అన్నట్టుగానే వయసు అయిపోయిన ముసలోడు ఇంకెంతకాలం బతుకుతాడు అనే ఉద్దేశంతో అన్నాడా, ఏమి జరుగుతుందనే తెలియదు. కాకపోతే ఈయన పైనున్న బీజేపీ నాయకులతోటి చేస్తున్న మంతనాల మూలాన ఈరోజు రాహుల్ గాంధీని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి తెగబడ్డాడు అనేది అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో మనం కొండబద్దల్లోనే ఒక వీడియో పెట్టడం జరిగింది. ఏమిటి, అదానీ ద్వారా కేంద్రంలో ఉన్న నాయకులకి ఈ మంతనాలు జరపటానికి ఆయన ఈ సెకీ ద్వారా జరిగిన ఒప్పందంలో ఈ దీంట్లో జరిగిన 1750 కోట్ల రూపాయలు తిరిగి ఆయనకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు అని పుకార్ల మీద ఒక వీడియో చేశాం. అట్లాంటి వాటన్నిటినీ నిజం చేయటానికి మొన్న సిబిఐ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా దర్యాప్తు పూర్తయిపోయిందని ఆన్సర్ వేసిన దానికి ఇవన్నీ బాగా బలం తోడవుతూ ఉన్నాయి. ఇదేదో అవినాష్ రెడ్డిని కాపాడటానికో ఇంకొకరిని కాదు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో ఎటువంటిది కనిపించకుండా చేయటం కోసం మరి సిబిఐ కూడా అలాంటి ఆన్సర్ ఇచ్చింది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఇక్కడ అనుమానించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే మేము తిరిగి మళ్ళీ పునర్విచారణ చేస్తామని సిబిఐ చెబుతూ ఉన్నప్పటికీ మళ్ళీ పునర్విచారణ అంటే అది ఎప్పటికో ఇంకొక 5 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలే పడుతుందో. ఇక్కడ న్యాయం జరగటం కాదు, అసలు ఎటువంటి ఆనవాలు కూడా కనిపించటం లేదనే విధంగా తయారై కూర్చుందనేది సునీత కూడా ఓ పక్కన వాపోతూ ఉంది. కాకపోతే గతంలో సునీత చేసిన పనికి వ్యవహారం ఇంత దూరంకి వచ్చిందని మనం గతంలో కూడా వీడియో చెప్పాం. కాకపోతే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని టార్గెట్ చేసి ఈ జెడ్పీసీటీసీ ఎన్నికల పేరుతోటి కేంద్రాన్ని టార్గెట్ చేసి రాహుల్ గాంధీని ఇదిగో నేను ఆయన్ని విమర్శిస్తున్నాను, ఆయన్ని తిడతాను చూడండి అని చెప్పుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే కనపడతా ఉంది. అంటే వెనకటికి ఇన్ని ఉద్దేశాలు పెట్టుకొని చాటున బయటకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇక జగన్మోహన్ రెడ్డి నంగనాచి తొంగబుర్రానక వేరేమనాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.